పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 31వ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 22వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. మొదటి పట్టణము శీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనములు మరియు 20వ వచనం మరియు 28-29 వచనాలు. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 18-19 వచనములు మరియు 22వ వచనం నుండి 24వ వచనం వరకు. సువార్త పట్టణం లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనము మరియు 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలోదర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియ్యక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి వారితో, మీ కుమారుడు కానీ మీ ఎద్దు కానీ బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమైనను వెంటనే దానిని బయటకు తీయని వారు మీలో ఎవరున్నారు అనెను. వారు అందుకు సమాధానం ఇయ్యజాలలేకపోయిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అధిపతులను చూసి యేసు వారికి ఒక ఉపమానం చెప్పెను. ఎవరైనాను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనములకై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో, ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలవబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీవు పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవం కలుగును. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరుగు పిలవగలరు భావముతో నీవు అల్పాహారమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు కదా. కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతులు పునరుత్థానం కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశం, విందుకు పేదలు అన్యులను పిలవాలి. మరి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయాలు అని మనం ధ్యానిస్తే, జలోదర పీడితునికి స్వస్థత, పరిశీలి ఇంట యేసు భోజనం, విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా? యేసు స్వస్థపరిచాడు. యేసుకు మనిషి అంటే ఇష్టం. ధ్యానం, వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం లేని జీవితం వ్యర్థం అంటారు. నేటి 22వ సామాన్య ఆదివారం తల్లి అయిన శ్రీ సభ మన దృష్టిని అత్యంత ప్రముఖమైన క్రైస్తవ గుణంపై, వినయంపై కేంద్రీకరించమని పిలుపునిచ్చుచున్నది. వినయము దైవ సుగుణం, దైవ లక్షణం కనుక దైవ బిడ్డలమైన మనమును ఆ సుగుణమును కలిగి జీవించాలి. నూతన నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తునందలి వినయమును అనుకరించాలి. దేవునితోనూ తోటి వారితోనూ
విజయవంతమైన సాన్నిహిత్యం కలిగి ఉండటకు వినయమే ప్రధానమైన తాళపు చెవి అని నేటి మొదటి పట్టణము గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవైపు వినయంగా మెలుగుట ద్వారా దేవుని మన్ననను, మరొక వైపు నరుల మెప్పును పొందవచ్చును. ఇది యథార్థం. యేసు ప్రభు జీవితంలో పరిచర్యలో వినయం ప్రత్యేక స్థానంను సంతరించుకుంది. వినయం నాకు ప్రభు జీవితంలో ప్రాముఖ్యతను మన జీవితాల్లో కూడా కొనసాగించాలి. తద్వారా గర్వం అనే రుగ్మత నుండి స్వస్థతను పొందగలం. మన అంతిమ గమ్యస్థానం జీవము గల దేవుని నివాసమైన పరలోక యెరూషలేము. అచ్చట వినయాత్ములైన పరలోక దూత గణములు పునీతులు వాసం చేయుదురని నేటి 2వ పట్టణం వెల్లడించుచున్నది. గర్వాత్ములకు పరలోకంలో చోటు ఉండదు, ఎందుకన్నా వారు దేవుని స్తుతింపజాలరు. పరలోకవాసులుగా వినయం అను వస్త్రమును క్రీస్తు వలె మనం కూడా ధరించాలి. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని నేటి సువిశేష పఠనం ద్వారా ప్రభువు వెల్లడించుచున్నాడు. క్రైస్తవ జీవిత ప్రయాణంలో వినయం యొక్క ప్రాముఖ్యతను ప్రభువు బోధించుచున్నాడు. ఈ విషయంలో తనను తాను ఎంతగానో తగ్గించుకొని వినయ మనస్కురాలైన మరియ తల్లి నుండి మనం ఎంతో నేర్చుకోవలసి ఉంది. ఆ తల్లిలోని వినయం దైవ కుమారునికి తల్లి అగుట వలన దోహదపడి ఆ తల్లిని హెచ్చింపచేసింది. నా హృదయం ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అదుములను అధికులుగా హెచ్చించుచున్న స్తోత్ర గీతములోని మాటలు వినయాత్మురాలైన ఆ తల్లికి దేవుని అనుగ్రహించిన ఉన్నతమైన స్థితికి నిదర్శనం. అందుకే క్రీస్తు ప్రభు వినయాత్ముడై ఉండటలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. వినయాత్ములైన తన తల్లిదండ్రుల నుండి ఆ సుగుణమును అలవర్చుకొనెను. మరియ తల్లి వలె క్రీస్తు ప్రభు వలె ఉండాలి అని కాంక్షించే మనమును వినయమును అలవర్చుకొనవలెను. వినయం దైవ భీతియును కలవాడు సంపదలు, గౌరవం, దీర్ఘాయువు బడయును. సామెతలు 22వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. దీనిని భిన్నంగా గర్వం పరాజయమును, అవమానమును తెచ్చుకొనును. వినయం కొరవడిన ఆధ్యాత్మిక జీవితం ఖాళీ పాత్ర వంటిది. ఎందుకనా అట్టి క్రైస్తవుడు తన కొరకు మాత్రమే శ్రమిస్తాడు, పరులను ఏ మాత్రం లెక్క చేయడు. చివరిగా శ్రీ సభ బోధ ఏమన్నా ప్రార్థనకు పునాది వినయం. వినయాత్మును కలిగిన వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో సాష్టాంగ ప్రమాణం చేయగలడు. వినయాత్మలో మాత్రమే దైవ చిత్తాన్ని తెలుసుకొనుటకు, దైవ సహాయమును మరియు పరుల సలహాలు, సూచనలను కోరుటకు ఇచ్చగింతురు. ఇతరుల నుండి వినుటకు, నేర్చుకొనుటకు, మన్నించుటకు, మన్నింపును అడుగుటకు సంసిద్ధముగా నుందురు. అహంకారం తలకెక్కిన ఆత్మవిశ్వాసం అడుగంటిన మనిషి జీవనం అగమ్య గోచరం. అహంకారంతో అందలెక్కాలన్న కలసిరాని కాలం వెక్కిరిస్తే అదం పాతాళమై ప్రశంసల్ని విమర్శలుగా మారి జీవితమే ఏహ్యమవుతుంది. కనుక వినయ మనస్కులై జీవించుటకు కావలసిన శక్తి నొసగమని ప్రార్థించుదాం. మరి ఈనాడు ప్రభు ఇంకా గొప్ప వాక్యాలను మనకు బోధిస్తూ ఉండగా, క్రైస్తవ జీవితం అంటే వినయం అనే వస్త్రాన్ని కప్పుకోవాలని మన యొక్క బోధలు నేర్పిస్తూ ఉన్నాయి. ప్రభువే వినయవంతుడిగా సిలువ మరణాన్ని వరకు వెళ్ళిన ఆ ప్రభువుని ఆదర్శంగా తీసుకొని క్రైస్తవ జీవితాన్ని వినయామృత జీవితముగా ఆహ్వానించుదాం. దయగల దేవుడు మన జీవితాలను హెచ్చించినట్లు ప్రార్థించుదాం. ఎవరైతే తగ్గింపుగా ఉంటారో
వారు హెచ్చింపబడతారని ప్రభువే సెలవిస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ యొక్క పరలోక విందులో భాగస్థులుగా మమ్మల్ని కూడా చేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. అనుదిన దివ్య బలి పూజలు మేమందరము కూడా భక్తి శ్రద్ధలతో మీ యొక్క ఆహ్వానం